ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్కి ఎందుకు వచ్చినామంటే మా ఫ్యామిలీ ఓట్లన్నీ కూడా తప్పు, ఏదో పేరు తప్పు ఉందని వెరిఫికేషన్ కోసం తీయటం జరిగింది. 4 ఓట్లుంటే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. దానికోసం వచ్చి కమిషనర్ గారిని కలిసి అందరికీ న్యాయం చేయండి. ఇప్పుడు నాదే ఒక ఎక్స్ఎమ్మెల్యేనే తీసేసినారంటే ఇంకా చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. కొందరైతే రాని వాళ్ళు ఉంటారు, పాపం కాళ్ళు చేతులు లేని వాళ్ళు. అవన్నీ కూడా కొంచెం ఇంటికి పోయి చేయండి అని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దృష్టికి తీసుకున్నాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. దాని మీద చేస్తున్నారు లేదని మా కార్యకర్తలకి, లీడర్లకి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఏ వార్డులో ఆ వార్డులో ఒకసారి చెక్ చేసుకోమని. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు లేకపోతే మనం ఏమనేది అందరికీ తెలుసు. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. బాబు మాట్లాడద్దు, ఓటు అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా జనాలకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. చాలామంది ఈ మధ్య మాట్లాడుతూ కొంచెం తెలుసు ఎలా మాట్లాడుతున్నారు అనేది. మొన్న ఒక చిన్న ఇన్స్టిట్యూట్ ఒకటి మనం చూస్తుంటాం, కళాశాలలో ఎలా పరిస్థితి వచ్చింది. మొన్న ఒక హాస్టల్లో జరిగిందని ఏం చేశారు, యాక్షన్ తీసుకున్నారా? సస్పెండ్ చేశారు. కానీ ఎవరు సస్పెండ్ చేశారు, దాని వెనకాల ఎవరున్నారు, అవన్నీ కూడా బయటపెట్టారు. నేను రాజకీయం మాట్లాడతాను, దాని వెనకాల ఎవరున్నారో వాళ్ళు బయటపెట్టారు. ఎవరున్నా బయటపెట్టారు, ఎవరున్నా ఇంకోసారి జరగకుండా బయటపెట్టారు. నేను దీన్ని రాజకీయంగా వాడాలని, అదే కానీ ఈ ప్లేస్లో తెలుగుదేశం ఉంటే ఈ పాటికి ధర్నాలు కూర్చొని, ఈ పాటికి రోడ్లంతా ఇదంతా వైఎస్ఆర్ పార్టీ చేశానని గందరగోళం చేస్తుంటారు. కానీ నేను కొన్ని విషయాల్లో కొన్ని బయట చెప్పొచ్చు, కొన్ని బయట చెప్పకూడదు, ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ విషయం తెలుసు మనందరికి కూడా. కాబట్టి దయచేసి పోలీస్ శాఖ, ఎస్పీ గారు బాగానే పనిచేస్తున్నారు. మన ఈ మధ్య కూడా చిన్న బాతులు చచ్చిపోతే మన అడిషనల్ ఎస్పీ గారు ఫోన్ చేస్తే ఇతను 1 అవర్లో కూడా సాల్వ్ చేశారు. గంజాయి విపరీతమైపోయింది. గంజాయి రౌడీజం విపరీతం, మర్డర్లు జరుగుతున్నాయి. మొన్న స్టేట్మెంట్ చేస్తా ఎంఎస్ఆర్ అనేవాడు చేతి మీద పోసుకున్నాడు చూసారా అని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం ధర్మంగా. నీ గవర్నమెంట్, నువ్వు ఎమ్మెల్యే, ఈ రాజు ఈ కాలసలు నువ్వు రాజు, ఎవరు కంట్రోల్ చేయాలి? రాజు కంట్రోల్ చేస్తాడా, లేకపోతే ఓడిపోయిన అతను కంట్రోల్ చేస్తాడా? నా చేతిలో ఉంటే నేను యాక్షన్ తీసుకొని ఉంటాను, నా దగ్గర పవర్ ఉంటే నేను తీసుకొని ఉంటాను. ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ తప్పు చేసినా ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు గంజాయి దాగినోడు ఉంటారు, మా భార్య పోతూ ఉంటుంది రోడ్లో, లేదా నా కూతురు పోతూ ఉంటుంది, ఎక్స్ఎమ్మెల్యే మిస్సెస్ అని బోర్డు రాసుకుంటుంది, తెలియదు కదా గంజాయి దాగినోడికి? చెప్పండి. లేదు, మీ ఇంట్లో లేడీస్ పోతూ ఉంటారు, లేదు పలానా టీవీ వాళ్ళ మిస్సెస్ అని రాసుకుంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? తాగిన వాళ్ళకి వస్తారు, కత్తి ఎత్తుకుంటారు, పడుస్తారు. అరాచకాలు. టెంపుల్ సిటీ ఇది, టెంపుల్ సిటీలో ఎక్కువ అవుతున్నాయి. ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టిలో బాగానే పోతున్నాయి, అన్నీ కంట్రోల్ చేస్తున్నారు. ఇంకొక సీరియస్ తీసుకోమని వచ్చి మన అడావుడు చేసే 2 రోజులు అంతే. జరిగినప్పుడు అడావుడు చేసేది కాదు, రోజు దాని మీద ఒక యజ్ఞంలా చేసి కంట్రోల్ చేయమని తెలియజేస్తున్నాను. జరగలేదు, సరిగ్గా జరగలేదు, అన్యాయం జరగకుండా చేసుకుంటూ వచ్చింది. కాబట్టి కాళాసులో చాలా పరిస్థితి దారుణంగా ఉంది. దీన్ని ఇమీడియట్లీగా అందరూ ఇక్కడే ఎంఎంఆర్కి సంబంధించిన భూమి కొద్దిగా అక్రమాలకు గురైనట్టు మీరు దేవస్థానం ల్యాండ్ కబ్జా చేసేసి, దేవుడు ల్యాండ్ కబ్జా చేసేసి, మాతమ్మ ల్యాండ్ కబ్జా చేసేసి, దయచేసి ఎవరైనా సెంటు భూమి కన్నా అది నాకు సంబంధం లేదు, రేపు నా దగ్గర రావద్దు. ఇది కాళాస్త్రి ప్రజలకి నేను మంచిగా చెప్తున్నా, రిక్వెస్ట్గా చెప్తున్నా. ఆ ల్యాండ్ విషయంలో ఎవరు ఎంటర్ అయినా వాళ్ళు రేపు జైలుకు పోవాల్సిందే అని తెలియజేస్తున్నా. 150 కోట్ల స్కామ్ జరిగింది. ఇది చాలా సీరియస్ స్కామ్. ఈ 150 కోట్ల స్కామ్ ఏంటంటే ప్రజలకు, కాళాస్త్రి ప్రజలకు కూడా తెలియదు. ఆ ల్యాండ్ వచ్చి శ్రీరాముల వారిది. ఆ ల్యాండు అయోధ్యలో దేవస్థానం ఎలా ఉండాలో మన కాళాస్త్రిలో దేవస్థానానికి ల్యాండ్ ఉండింది. దాన్ని శ్రీరాములు అని చేసేసారు. శ్రీరాములు వారు అనేదాన్ని శ్రీరాములు అని చేసేసి ల్యాండ్ కొట్టేశారు. దాన్ని తప్పుడు పత్రాలు సృష్టించి ఈ 3 నెలల్లో అవన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, అవన్నీ ఆ ప్రూఫ్లన్నీ బయట పెడతాను.
కాళాసులో స్టార్ట్ అయితే విజయవాడ మినిస్టర్ సెంట్రల్లో ఢిల్లీ దాకా దీని హ్యాండ్లు ఉన్నాయి. పెద్ద స్కామ్. హిందువులందరూ కూడా ఏకమై కాళాసులో రామమందిరం లేదు కాబట్టి, అది రాముడు సంబంధించిన నేలని కాబట్టి దాని మీద యుద్ధం చేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోతున్నా. ఈరోజు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. పార్టీ అంతా అండగా ఉంటుంది, కాళాసుర ప్రజలు అండగా ఉంటారు. అక్కడ చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా రోడ్డు కొట్టేశారంట. ధర్మంగా కొట్టకూడదు. ఒక రోడ్డు అనేది లేఅవుట్లకే రోడ్డు ఇస్తారు, అపార్ట్మెంట్లకి వెనకాల పోయేదానికి లేదు. దాన్ని దౌర్జన్యం చేసి కొట్టుండారు. ఖచ్చితంగా అక్కడుండే అపార్ట్మెంట్ ఉండే వాళ్ళందరూ 500 ఫ్యామిలీలు మీరందరూ పోయి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వండి. ఎమ్మెల్యే గారు ఏమన్నా యాక్షన్ తీసుకోకపోతే నా దగ్గరకు రాండి, నేను వస్తా. నా మీద ఎన్ని కేసులు పెడతారో నేను నిలబడతా. దానికోసం మీకోసం నిలబడి మీ అండగా నేనుంటా. అదేవిధంగా ఎవడైనా నా మాట వినకుండా నాకు దౌర్జన్యం, నా గవర్నమెంట్ ఉందని కొనింటే, రేపు కొని బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లు మీ కాదు ఆ ఊరు పక్కనుండే వాళ్ళకి ఇచ్చేస్తా. ఇంటింటికి ఒకటి ఇస్తా. ఓపెన్ చేసి చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే, ఎమ్మెల్యే గారు లాస్ట్ టైము ఎలక్షన్ ముందు మసూదన్ రెడ్డి ఆడబెడతాడు సైట్లు ఇచ్చేసాడు, ఆడబెడతాడు ఇల్లు కొట్టేశాడు. నా జేసీబీ వస్తుంది, నా జేసీబీ వచ్చి కొడుతుందని 750 ఇల్లు కొట్టావు. కొట్టినావు. నేను ఈసారి కొట్టను. మీరు లేఅవుట్లు వేస్తే ఆ లేఅవుట్లో నా పేదోడు ఉంటాడు, పేదోడు కోసం నిలబడతా. ఆ రోజు రాత్రులు 1 గంట పోయి కొట్టినావు. ఇప్పుడు ఇది పేదోళ్ళకు సంబంధించిన ల్యాండ్. ఇప్పుడు ఇది నిలబెట్టమని నేను పార్టీ తరఫు నుంచి అడుగుతూ ఉండా. దీన్ని తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. విజయవాడలో త్వరలోనే దీని మీద ధర్నా కూర్చుంటా ఉన్నాం. రాష్ట్రం నుండి స్వామీజీలందరూ కూర్చొని రాముల వారి దేవస్థానం సంబంధించిన ల్యాండ్ అన్ని ప్రూఫ్లు నా చేత ఉన్నాయి. త్వరలో దీన్ని బయటపెట్టి కాళాసుర ప్రజలకు ఒక గిఫ్ట్గా ఇస్తాను. ఇదిగాన ఇక్కడుండే ప్రజలకు నేను అండగా ఉంటా. నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు నేను ఒక్కడే పోతా, రేపు నేను ఆడుండే ప్రజలు రమ్మంటా, నేను ఒక్కనే కూర్చుంటా. నా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, రెడీగా ఉండాలి. ఎందుకంటే స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వకపోతే ఇది ఎండింగ్ కాదు. ఇది ఎందుకంటే నన్ను, నా కుటుంబాన్ని ఆ సైట్ విషయంలో మా అమ్మ ఏం చేసింది, మీరు ఆక్రమించుకుంటే మా అమ్మ ఏం చేసింది, మా అమ్మని రోడ్లో లాగటం ఏంది? ఏమన్నా ఉంది ఇది రాష్ట్రంలో? ఒక ఎక్స్ఎమ్మెల్యే పట్టుకొని నన్ను లాగుతారు రోడ్లో. మీరు దేవస్థానం ల్యాండ్ కబ్జా చేసేసి, దేవుడు ల్యాండ్ కబ్జా చేసేసి, మాతమ్మ ల్యాండ్ కబ్జా చేసేసి, ఒక ఎస్సీలకు వచ్చిన ల్యాండ్ని కబ్జా చేసేసి 150 కోట్లు పేపర్లో వేస్తే, ఇంతవరకు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారికి నేను పంపిస్తే బ్లాక్ లిస్ట్లో పెడతామన్నారు. దీని వెనకాల ఎన్ని కోట్లు స్కామ్ జరిగింది అన్నీ బయట పెడతాను. ఇప్పుడే మాట్లాడను. ఇప్పుడే మాట్లాడితే అది బాగుండదు. కాబట్టి తిరుపతిలో మేము జిల్లా నాయకులు కూర్చుంటున్నాం. ఆడ స్వాములందరిని పిలిపిస్తాం. విజయవాడలో పోయి చంద్రబాబు నాయుడు ఇంటికాడ విత్తు స్వాములతో నేను కూర్చుంటున్నాను. ఇది స్టేట్ ఇష్యూ చేయకపోతే నా పేరు అప్పుడు అడగండి. ఎందుకంటున్నానంటే ఇది ఒక ప్రజలకు సంబంధించింది. శ్రీరాముల వారిది అని ఉండేదాన్ని శ్రీరాములు మార్చేసిన వాళ్ళు ఎవరు మార్చినా వదలం. దీని మీద నేను గట్టిగా పోరాడతాను. దయచేసి ఎవరైనా సెంటు భూమి కన్నా అది నాకు సంబంధం లేదు, రేపు నా దగ్గర రావద్దు. ఇది కాళాసుర ప్రజలకి నేను మంచిగా చెప్తున్నా, రిక్వెస్ట్గా చెప్తున్నా. ఆ ల్యాండ్ విషయంలో ఎవరు ఎంటర్ అయినా వాళ్ళు రేపు జైలుకు పోవాల్సిందే అని తెలియజేస్తున్నా.